అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. సోదర సోదరిమణులారా, ఈ రోజు నేను మీ ముందు ఈమాన్ అంటే ఏమిటి అనే అంశాన్ని తీసుకొచ్చాను. ఈమాన్ అనగా నోటితో పలకడం, గుండెల్లో పాతిపెట్టుకోవడం మరియు ఆచరణల ద్వారా నిరూపించడం. ఈమాన్ పరిభాషిక పదం ఏంటంటే అర్థం, ఈమాన్ అనే పదం అమూనా నుండి ఏర్పడింది. అమూనా అంటే భయం లేక నమ్మకం. ఇస్లామియా పరిభాషలో ఈమాన్ అంటే విశ్వాసం. ఈమాన్ వివరణ, ఈమాన్కు ఇస్లామియా పరిభాషలో చాలా పరమార్థం ఉంది. అరబీ పరిభాషలో ఈమాన్ అనగా విశ్వాసం అంటే మొదటిది అల్లాహపై విశ్వాసం. అంటే అల్లాహపై విశ్వాసం అంటే ఆయన ఉనికిని, ఆయన దైవత్వాన్ని, ఆయన శుభనామాలను, ఆయన దివ్య లక్షణాలను మనం దృఢంగా విశ్వసించాలి. అల్లాహపై విశ్వాసంలో ఈ 4 విషయాలు ముఖ్యంగా ఇమిడి ఉన్నాయి. ఎవరైతే వీటిని విశ్వసిస్తారో వారు నిజమైన విశ్వాసులు. మరి అలాగే ఈమాన్ యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే, ఇస్లాంలో విశ్వాసం అతి ముఖ్యమైనది. ఒక వ్యక్తి ఇస్లాంలో ప్రవేశించడానికి లా ఇలాహా ఇల్లల్లా పలకడం అవసరం. అనగా అల్లాహ్ తప్ప వేరే ఆరాధ్యుడు లేడని ధృవీకరించడం. ఇస్లాం మూలాధారం, మూల విశ్వాసం. విశ్వసించిన మనిషే ముస్లిం అవుతాడు. విశ్వాసం యొక్క 6 స్తంభాలలో ఏ ఒక్క స్తంభాన్ని, వాటిలో ఏ ఒక్క భాగాన్ని లేదా అంశాన్ని ఎవరైనా తిరస్కరిస్తే అతడు ముస్లిం కాజాలడు. అల్లాహ్ ఒక్కడే, ఆయనకి భాగస్వామ్యులు ఎవరూ లేరు. ప్రపంచంలోని ప్రతి వస్తువుకు సృష్టికర్త ఆయనే మరియు అల్లాహే ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నాడు అని విశ్వసించటం ప్రతి ముస్లిం ధర్మం. కేవలం అల్లాహే ఆరాధ్యానికి అర్హుడు. అల్లాహ్ తప్ప మన ప్రార్థనలకు జవాబిచ్చేవాడు వేరొకడు లేడని మనం ప్రతి ముస్లిం విశ్వసిస్తాడు. అల్లాహ్ అన్నీ తెలిసినవాడు, అన్నీ చూసేవాడు. మరి అలాగే ఈమాన్ యొక్క ఘనతని గనక మనం చూస్తే, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, 3 గుణములు ఎవరి దగ్గరైతే ఉంటాయో వారు విశ్వాసం యొక్క తీయటి మాధుర్యాన్ని రుచి చూస్తారు అన్నారు. అంటే మొదటిది ఏమిటంటే, అల్లాహ్ను మరియు దైవ ప్రవక్తను మాత్రమే అన్నిటికంటే ఎక్కువగా ఇష్టపడతారు. ఇది మొదటి గుణం. రెండవది, ఎదుటి మనిషిని కేవలం అల్లాహ్ ప్రసన్నత కొరకే ప్రేమిస్తారు. 3, నరకాగ్ని భయంతో తిరిగి మళ్ళీ అవిశ్వాసిగా మారడాన్ని ఇష్టపడరు. విశ్వాసి యొక్క దైవ విశ్వాసపు కోరికను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తీపి దనపు మాధుర్యం కోసం తప్పించే ఆకాంక్షతో పోల్చారు. ఒక వ్యాధిగ్రస్తుడి, ఒక ఆరోగ్యవంతుడి మధ్య ఉండే తేడాని ఇస్లాం జ్ఞాపకానికి తీసుకొస్తున్నది. వ్యాధిగ్రస్తుడికి తేనె కూడా చేదుగా అనిపించవచ్చు, కానీ అదే తేనెలో తీయదనాన్ని ఆరోగ్యవంతుడు మాధుర్యంతో రుచి చూస్తాడు. ఎప్పుడైతే ఆరోగ్యం క్షీణిస్తుందో రుచి చూసే శక్తి కూడా మనకు క్షీణిస్తుంది. ఇక్కడ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మాధుర్యం, తీయదనం అనే పదాన్ని వినియోగించారు. అలాగే ఈమాన్ యొక్క ఉపమానాన్ని గనక మనం అంతిమ దైవ గ్రంథం ఖురాన్లో గనక పరిశీలిస్తే, సూరే ఇబ్రాహీం సూరా నెంబర్ 14 వాక్యం నెంబర్ 24లో అల్లాహ్ విశ్వాసపు వచనాన్ని అంటే లా ఇలాహా ఇల్లల్లాను ఒక చెట్టుతో పోల్చాడు. అల్లాహ్ ఖురాన్లో ఈ విధంగా తెలియజేస్తున్నారు, అల్లాహ్ ఉపమానాలను ఎలా ముందు ఉంచుతున్నాడో మీరు చూడటం లేదా? ఒక మంచి మాట ఒక మంచి చెట్టు వంటిది. దాని వేళ్ళు అయితే బాగా పాతుకుపోయి ఉంటాయో మరియు దాని కొమ్మలైతే ఆకాశానికి చేరిపోతాయో. ఇక్కడ మంచి పదం అంటే చిత్తశుద్ధితో కూడిన హృదయపూర్వకమైన దైవ విశ్వాసం. అంటే అదే ఏకదైవత్వపు ప్రకటన, అంటే తౌహీద్ యొక్క ప్రకటన. ఇక్కడ చెట్టు అనే పదం దైవ విశ్వాసానికి మూల బిందువు వంటిది. దాని కొమ్మలు అల్లాహ్ ఆదేశాలను పాటించటం మరియు ఏవైతే అల్లాహ్ నిషేధించాడో వాటి నుండి దూరంగా ఉండటం వంటివి. దాని ఆకులు దైవ విశ్వాసి జాగ్రత్త వహించే ప్రతి మంచి విషయం వంటివి. దాని ప్రతిఫలమే అల్లాహకు విధేయత చూపటం. ఇంకా దాని పర్యావసనంలోని మాధుర్యమే దాని ఫలాలు మరియు ఆ ఫలాలలోని తీయదనం. మరియు ఈమాన్ యొక్క ప్రయోజనం ఏమిటంటే, సృష్టిలోని అన్నిటికంటే అల్లాహ్ను మరియు అంతిమ ప్రవక్తను ప్రేమించే ఆవశ్యకతను విశ్వాసం తెలుపుతుంది. అల్లాహకు మరియు అంతిమ దైవ ప్రవక్తకు అవిధేయత చూపుతూ ప్రజలకు విధేయులుగా ఉండటం తగదు.
దైవ విశ్వాసం పరిపూర్తి కావటానికి ఒక మార్గం, ప్రతి ముస్లిం తన తోటి ముస్లిం సోదరుడిని కేవలం అల్లాహ్ కోసం తప్పక ప్రేమించవలెను. ప్రతి ముస్లిం అవిశ్వాసాన్ని, నరకంలో పడవేయటాన్ని అసహించుకున్నట్లుగానే అసహించుకోవలెను. ఎవరి దగ్గరైతే ఈ 4 మంచి లక్షణాలున్నాయో వారు శాంతియుతంగా, సురక్షితంగా ఉంటారు, ఆ అనుభూతి కూడా పొందుతారు. అలాగే ఈమాన్ యొక్క మూలస్తంభాలు ఏమిటంటే, ముస్లింల ప్రాథమిక విశ్వాసాల్లో 6 మూలస్తంభాలున్నాయి. అవి అల్లాహపై విశ్వాసం, దైవదూతలపై విశ్వాసం, దైవ గ్రంథాలపై విశ్వాసం, దైవ ప్రవక్తలపై విశ్వాసం, మరణాంతర జీవితంపై విశ్వాసం, దైవ విధిపై విశ్వాసం, అల్లాహపై విశ్వాసం. అల్లాహపై విశ్వాసం, అల్లాహ్ ఔన్నత్యాన్ని తెలిపే 3 అంశాలు: అల్లాహ్ అధికారాల్లో ఏకత్వం, అల్లాహ్ పేర్ల గుణగణాల్లో ఏకత్వం, అల్లాహ్ ఆరాధనల్లో ఏకత్వం. ప్రతి ముస్లిం అల్లాహ్ ఒక్కడే అని, ఈ సృష్టిలో ఆయనకి భాగస్వాములు ఎవరూ లేరని, ఆయనకు మంచి పేర్లు, ఆ పేర్ల యొక్క లక్షణాలు ఎవరూ సాటి లేరని విశ్వసిస్తాడు. అల్లాహ్ ఒక్కడే పూజించదగినవాడు అని తన చేష్టల ద్వారా చాటుతాడు. అలాగే దైవదూతలపై ఈమాన్ ఏదైతే ఉందో, ఈ భూమిపై తమతో పాటు కనిపించని ఇతర రకాల జీవులలో దైవదూతలు ఉన్నారు. దైవదూతలు అల్లాహ్తో సమానం లేదా భాగస్వాములు కానే కారు. వారు కేవలం అల్లాహ్ చేత సృష్టించబడినవారు. వారు కూడా ఒక్కడైన ఆ అల్లాహ్నే ఆరాధిస్తూ ఆయన ఆజ్ఞల్ని తూచా తప్పకుండా పాటిస్తారు. అలాగే వారు మానవులతో సమానం కారు, వారి ప్రపంచమే వేరు. ముస్లింలు ఎట్టి పరిస్థితుల్లో వారిని లేదా వారి కోసం వేడుకోరు. వారికి అల్లాహ్ కొన్ని కార్యాలను నిర్దేశించాడు. జిబ్రయీల్ అలైహిస్సలాం వారిలో అత్యుత్తములు. అలాగే దైవ గ్రంథాలపై ఈమాన్. దివ్య ఖురాన్కు ముందు అవతరించిన అన్ని దైవ గ్రంథాలలో మార్పులు చేయబడ్డాయి. ప్రపంచంలో ఇప్పటి వరకు ఎలాంటి మార్పు జరగకుండా ఉన్న ఏకైక దైవ గ్రంథం, అంతిమ దైవ గ్రంథం ఖురాన్ ఒక్కటే. ఇందులోని ఒక్కొక్క పదం అల్లాహ్ అవతరింపజేసినదే అని నమ్మడం, అల్లాహ్ ఉనికిని విశ్వసించడమే. ఖురాన్ ద్వారానే ఇస్లాం స్థాపించబడింది. ఇందులోని ప్రతి అక్షరం, ప్రతి పదం అల్లాహ్ అవతరింపజేసినదే. అల్లాహ్ తన ప్రవక్తల ద్వారా అవతరింపజేసిన ధర్మం ఇస్లాం. ఆ ప్రవక్తల్లో మూసా అలైహిస్సలాం ద్వారా తౌరాత్, దావుద్ అలైహిస్సలాం ద్వారా జబూర్, ఈసా అలైహిస్సలాం ద్వారా ఇంజీల్ అవతరింపజేయబడ్డాయి. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా పంపబడిన అంతిమ దైవ గ్రంథం ఖురాన్. అంతకుముందు పంపబడిన దైవ గ్రంథాలలో చివరిది మరియు ప్రళయ దినం వరకు సమస్త మానవాళికి ఇది మార్గదర్శకత్వం చేసేది. అలాగే దైవ ప్రవక్తలపై ఈమాన్. అల్లాహ్ తన గురించి ప్రజలకు తెలియజేయడానికి, వారిని సరి అయిన దారిలో నడిపించడానికి ప్రతి యుగంలో దైవ ప్రవక్తలను పంపిస్తూ వచ్చాడు. దైవ ప్రవక్తలపై, వారిచే అల్లాహ్ ద్వారా పంపించబడిన ఆదేశాలపై విశ్వసించడం ఇస్లామియా విశ్వాసానికి మూలాధారం. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా పూర్తి మానవాళికి పంపించబడిన చిట్ట చివరి దైవ గ్రంథం ఖురాన్. ఎవరైతే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు విధేయత చూపుతారో వాస్తవంగా వారు అల్లాహ్కు విధేయత చూపినట్లే అని దివ్య ఖురాన్లోని సూర 4 సూర నిసా వాక్యం నంబర్ 80లో తెలుపబడింది. అలాగే దైవ విధిపై ఈమాన్. ఇస్లాంలో విధిరాతకు చాలా ప్రాముఖ్యం ఉంది. అల్లాహ్కు తెలియకుండా ఏ ఒక్క పని జరగదని విశ్వసించాలి మనం. మానవుడు చేసినది, చేస్తున్నది, చేయబోయేది అన్నీ అల్లాహ్కు తెలుసు. మన చేష్టల గురించి, వాటి పర్యావసనాల గురించి అన్నీ అల్లాహ్కు తెలుసు. విధిరాత అంతా అల్లాహ్ చేతుల్లో ఉంది. కానీ మానవుడు తన కార్యకలాపాలతో విధిరాతకు కట్టుబడి ఉన్నాడు. మంచి ఉద్దేశం, దురుద్దేశం కూడా మనిషి క్రియాకర్తల్లోనే వస్తుంది. విధిరాతపై విశ్వసించటం ముస్లిం జీవితాన్ని సార్థకం చేస్తుంది. ఒక ముస్లిం జీవితంలో మంచి చెడు ఏది జరిగినా అది అల్లాహ్ ఆజ్ఞ ప్రకారమే జరిగిందని విశ్వసిస్తాడు. కానీ చెడు జరిగినంత మాత్రాన అల్లాహపై నింద వేయకూడదు. మనిషితో ఏదైనా చెడు జరిగితే దాన్ని అధిగమించడానికి అల్లాహను ఇంకా ఎక్కువగా ఆరాధిస్తాడు. తన చేష్టల ద్వారా అల్లాహను సంతోషపరిచే ప్రయత్నం చేస్తాడు. మరియు అల్లాహ్ చేయమన్న వాటిని చేస్తూ, వదలమన్న వాటిని వదిలివేయడానికి ప్రయత్నిస్తాడు. దైవాజ్ఞలను శిరసావహిస్తూ పుణ్యకార్యాలను చేస్తూ జీవిస్తాడు. ప్రతి దానికి స్వాభావిక అభిప్రాయాలకు లోనై వివిధ వాదాలకు గురికాడు. దీనినే దైవ విధిపై ఈమాన్, విశ్వాసం అంటారు. మరి చివరిలో మరణాంతర జీవితంపై విశ్వాసం. మరణాంతర జీవితంపై ఈమాన్. ప్రతి ముస్లిం తన జీవితాన్ని అల్లాహ్ విధేయతలో గడుపుతూ తనను తాను పాపాల నుండి రక్షించుకుంటాడు. దీని మూలంగా అతడు నరకాగ్ని నుంచి కాపాడుకోగలుగుతాడు. ఈ విధేయతే అతన్ని మరణాంతర జీవితంపై విశ్వాసానికి మూలం.
మరణాంతర జీవితంలో ఈ ప్రపంచంలో చేసిన కార్యాలకు మంచి చెడు తప్పనిసరిగా మనం జవాబు చెప్పుకోవలసి ఉంటుంది. అల్లాహ్ వాగ్దానం ప్రకారం ప్రళయ దినాన ఆది నుండి ఇప్పటి వరకు పుట్టిన మరియు ప్రళయ దినం వరకు పుట్టబోయే ప్రతి మానవుడు అల్లాహ్ ముందు హాజరుపరచబడతాడు. ఆ రోజు మన కార్యాలే మన గమ్యస్థానాన్ని అంటే స్వర్గం లేక నరకంగా నిర్దేశించబడతాయి. కాబట్టి సోదరులారా, సోదరిమణులారా, మన కర్మలు ఏవైతే ఉన్నాయో, మన కార్యాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఈమాన్తో మనము సరితూగే విధంగా చూసుకోవాలి. తద్వారానే ఇహ మరియు పరలోకాల్లో మనకు శాంతి, అలాగే పరలోకంలో శాశ్వతమైనటువంటి స్వర్గం లభిస్తుంది. కాబట్టి సృష్టికర్త అయినటువంటి అల్లాహ్తో చివరిలో నా యొక్క దుఆయమనగా, ఓ అల్లాహ్ మా అందరికీ కూడా ఈ విషయాలు ఏవైతే విన్నామో ఈమాన్ గురించి, అలా మా హృదయాల్లో ఈమాన్ను నాటింపజేసుకుని ఈమాన్పై మేము జీవితం గడిపి ఇహ మరియు పరలోకాల్లో విశ్వాసంతో జీవితం గడిపి సాఫల్యం పొందేటటువంటి సద్బుద్ధిని మా అందరికీ ప్రసాదించు. ఆమీన్. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.